రాయదుర్గంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కిషోర్ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నట్లు బీఎస్పీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును జరిగిన ప్రజా వేదికలో బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతూ సన్మానించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, నువ్వుల నూనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలలతో అలంకరించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు 87 కేంద్రాల్లో నిర్వహించారు. తొలి రోజు జనరల్ విద్యార్థులు 31,647 మంది హాజరు కావాల్సి ఉండగా 793 మంది గైర్హాజరయ్యారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్ల గురించి తెలిపారు. కోదండ రామాపురం మెట్లవారిపాలెం గ్రామంలో దళితుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితులు ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లి నందలూరు రైల్వే ఇన్స్టిట్యూట్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు వేపగుంట సామ్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో రెండవసారి కూడా వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొద్ది రోజులుగా రాజకీయ ఆనిచిత్తి ప్రారంభమైంది. తాజా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీ పార్టీలోకి చేరటం మాజీ మంత్రి వర్గీయులకు మింగుడు పడని అంశంగా మారింది. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా గుడ్ మార్నింగ్ కైకలూరు పేరుతో ఎమ్మెల్యే డిఎన్ఆర్ చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎస్టీ కాలనీలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను అడిగారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్దపాడు మండలం కొత్త మూపరు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది ఇంకా విధులకు హాజరు కాకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించడంపై చిన్నారులు తల్లిదండ్రులకు ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ముప్పై ఏళ్లగా తాను తిరువూరు నియోజకవర్గంలో ప్రజలకు సేవలు చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. తిరువూరు పట్టణంలో ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రబీ సీజన్లో చేపడుతున్న వ్యవసాయానికి సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గొట్ట బ్యారేజ్ వద్ద నిరసన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సత్వరమే స్పందిస్తూ బోర్ మంజూరు చేస్తున్నారు. ఎక్కడ బోర్ వేసినా పుష్కలంగా జలం ఉబికి వస్తోంది. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం బోయినపల్లి మండలంలోని తడకొండ, బోయినపల్లి, బూరుగుపల్లి, కోరం, గుండన్నపల్లి, స్తంభంపల్లి గ్రామంలో ఈజీఎస్సీసీ రోడ్ల భూమి పూజ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అద్దెలు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు.
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగి వారి గౌరవాన్ని పెంచిన ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. మహారాష్ట్ర బాబ్లీ బ్యారేజ్ నుండి పోచంపాడు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర్లు బన్సడ్లు విడుదల చేశారు. సంగారెడ్డిపట్నం పాత బస్టాండ్ వద్ద చెత్తా చెదరం తొలగించకపోవడంతో బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడికుదురు మండలంలోని పలు గ్రామాల్లో పచ్చని పంట పొలాలపై ఉదయం నుండి దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు వలన మామిడి, పనస ఇతర పంటలకు సంబంధించిన పూత రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ మల్లు రవికి ఇవ్వాలని టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ రాములు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. రానున్న ఏప్రిల్ మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలో కేంద్ర భద్రతా బలగాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. తన తల్లిని అవమానించేలా ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగానికి లోనయ్యారు. హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడారు.